నవంబర్ 11, 2005 ఆస్ట్రియన్ 2011 ఇతను మరణించాడు. ఒక ఆస్ట్రియన్ అమెరికన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్, విద్యావేత్త మరియు రచయిత. అతని రచనలు ఆధునిక నిర్వహణ సిద్ధాంతం యొక్క తాత్విక మరియు ఆచరణ పునాదులకు దోహదపడ్డాయి. అయితే ఇతని యొక్క నిర్వహణ లక్ష్యాలు మరియు స్వీయ నియంత్రణ ద్వారా నిర్వహణ అనే భావనను కనుగొన్నాడు. మరియు ఇతను నిర్వహణ ఛాంపియన్గా తీవ్రమైన క్రమశిక్షణగా వర్ణించబడ్డాడు. పీటర్ ఫెర్నాండో డ్రక్కర్ నవంబర్ 19, 1909 వియన్నా, ఆస్ట్రియా హంగరీలో జన్మించాడు. నవంబర్ 11, 2005 90 సంవత్సరం క్లేర్ మౌంట్ కాలిఫోర్నియా, అమెరికాలో మరణించారు. ఇతను గౌతే యూనివర్సిటీ ఫ్రాంక్ఫర్ట్ నుంచి పిహెచ్డి పొందాడు. ఇతని వృత్తులు నిర్వహణ సలహాదారు, విద్యావేత్త, రచయిత. ఇతను ఏంటంటే ఐడెంటిటీ కళాశాల 1947 వరకు, విశ్వవిద్యాలయంలో న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో 1950 నుంచి 1971 వరకు, తర్వాత కేరళ గ్రాడ్యుయేట్ స్కూల్ నుంచి 1971 నుంచి 2005 వరకు ఇతను ప్రొఫెసర్గా పనిచేశాడు. ఇతని జీవిత భాగస్వామి డోరిస్ మేచ్ 1937లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అవార్డులు ఇతనికి హెన్రీ లారెన్స్ గ్రౌండ్ మెడల్ 1959లో వచ్చింది. ఆస్ట్రియన్ క్రాస్ ఆఫ్ ఆనర్ ఫర్ సైన్స్ అండ్ ఆర్ట్ 1వ తరగతి 1991లో అవార్డు ఇచ్చారు. ప్రెసిడెన్షియల్ మోడల్ ఆఫ్ ఫ్రీడమ్ 2002 ఇచ్చారు. ఇతనికి డ్రగ్స్ యొక్క పుస్తకాలు మరియు కథనాలు, పండితులైన మరియు జనాదరణ పొందిన సమాజంలో వ్యాపారం, ప్రభుత్వం మరియు లాభాపేక్ష లేని రంగాల్లో మానవులు ఎలా ప్రవేశిస్తున్నారో ఈయన అన్వేషించారు. అతను నిర్వహణ సిద్ధాంతం మరియు అభ్యాసం అనే అంశంపై బాగా తెలిసిన మరియు అత్యంత ప్రభావవంతమైన ఆలోచన పరులు మరియు రచయితల్లో ఒకరు. ప్రైవేటీకరణ మరియు వికేంద్రీకరణ సహా 20వ శతాబ్దం చివరిలో అనేక ప్రధాన పరిణామాలను అతని రచనలు అంచనా వేశాయి. ఆర్థిక ప్రపంచ శక్తిగా జపాన్ యొక్క పెరుగుదల, మార్కెటింగ్ యొక్క సమాజం యొక్క ఆవిర్భావం 1959లో డ్రక్కర్ నాలెడ్జ్ వర్క్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఇది మనకు చెప్తున్నాను. అయితే పీటర్ డ్రక్కర్, ఆయనకు ఇప్పటిదాకా మనం అతని నుంచి సంక్షిప్తంగా అతన్ని పరిచయం చేశాను మీకు. పీటర్ డ్రక్కర్ ఒక నూతన మేనేజ్మెంట్ నిర్వహణ పితామహుడుగా పేరు పొందాడు. కాబట్టి ఇతని ద్వారా మనకు ఏం తెలుస్తుందంటే నిర్వహణ దృక్పథం ఎలా ఉండాలి, నిర్వహణ అంటే ఎలా చేయాలి అనే విధానాన్ని మనకు చెప్పించాడు. ఆధునిక యొక్క కాన్సెప్ట్ అనేది డ్రక్కర్ యొక్క ఉదాహరణ. 1998లో ఇతను ఏం చేశాడంటే మేనేజ్మెంట్ థియరీ అండ్ ప్రాక్టీస్ అనే సబ్జెక్ట్ మీద ఇతను ఎన్నో రచనలు చేశాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే పీటర్ డ్రక్కర్ తన జీవన విధానాల్లో మనిషి ఎలా ఉండాలి, ఇతను జీవనంతో 20వ శతాబ్దం చివరిలో అనేకమైన ప్రధాన పరిణామాలు మరియు రచనలు అంచనా వేశాయి. జపాన్ ఎలాంటి చెప్పామో అతని భావనలు మరియు జపాన్ యొక్క పెరుగుదల, మార్కెటింగ్ యొక్క నిర్ణయాత్మక ప్రాముఖ్యత మరియు జీవితకాల అభ్యాసం నుంచి భవిష్యత్తు సమాజం యొక్క ఆవిర్భావం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జీవితకాలంలో డ్రక్కర్ ప్రధానం యొక్క ఒక నిర్వహణ సిద్ధాంతం నుంచి అనేక విధాలుగా తెలియజేశాడు. అయితే ఇతను విస్తృతంగా నిర్వహణపై పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో విస్తృతంగా అధ్యయనం చేయబడ్డ అతని యొక్క రచనలు, అతని యొక్క నిర్వహణ, అతని యొక్క ఏమంటారంటే రీసెర్చ్ ఏదైతే పరిశోధన చేశాడో ఇవన్నీ నుంచి అతని యొక్క కృషి. పీటర్ డ్రక్కర్ ఏం చేశాడంటే ఈ పీటర్ డ్రక్కర్ యొక్క ప్రాథమిక సూత్రాలు మనం వివరంగా తెలుసుకుందాం. పీటర్ డ్రక్కర్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ పిలుస్తారు. ఈయనను ఉపాధ్యాయుడిగా, ఇతన్ని ఒక రచయితగా, ఒక ఉపాధ్యాయుడిగా, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ మరియు వ్యాపార దార్శనికంగా అందించిన
ఇతను సేవలు ఎంతో కొనియాడదగాయి. ఆదర్శమైన వాడు పీటర్ డ్రక్కర్ గురించి మనం ఇంకా వివరాత్మకంగా మీకు నేను వివరిస్తాను. ఆధునిక నిర్వహణ యొక్క కాన్సెప్ట్ అనేది ఎలా చేశాడు అనే దానికి మనము ఇతను వికేంద్రీకరణ, సుదూర ప్రయాణం చేశాడు. అయితే 1940 నాలెడ్జ్ అనే వర్క్ అనే ఒక పదాన్ని ఉపయోగించి దాన్ని సొసైటీ ఆఫ్ ఆర్గనైజేషన్ యొక్క నిర్మాణ అవయంగా మరియు విధి నిర్వహణగా మారిందని డ్రక్కర్ వివరించాడు. అయితే పీటర్ డ్రక్కర్ యొక్క పీటర్ డ్రక్కర్ ఏం చెప్పారంటే వ్యక్తులు మరియు శక్తి విలువల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వ్యక్తులు మరియు నిర్మాణాలు, విలువలు, రాజ్యాంగ ఆధారంగా అతని స్వంత హక్కులలో మేనేజ్మెంట్ అధ్యయనం అంటే నిర్వహణ విధానాన్ని క్రమశిక్షణగా స్థాపించడంలో విజయవంతమైంది అని బాధ్యతలు ఒక నిజమైన ఉదాహరణ నిర్వహణ యొక్క క్రమశిక్షణపై దృష్టి కేంద్రీకరించాడు. ఈ యొక్క పీఠులకు నిర్వహణ విధానానికి క్రమశిక్షణగా ఒక ఉదాహరణ, ఒక కళగా ఈ యొక్క మోడర్న్ మేనేజ్మెంట్ గా వ్యవహరించబడుతున్నాడు. అంటే డ్రక్కర్ వ్యాపారాన్ని లాభదాయకంగా మరియు సామాజిక బాధ్యతతో కూడిన మానవ ఆధారిత సంస్థగా విశ్లేషించాడు. సమకాలీన నిర్వహణలో ఆలోచన పనులతో అతనితో పాటు ఉన్న సమకాలీన రచనలు ఉంటారు కదా, వాళ్ళతో పాటుగా పీటర్ డ్రక్కర్ అందరినీ మించిపోయాడు. పీటర్ డ్రక్కర్ మేనేజ్మెంట్ నిర్వహణ శాస్త్రం మీద ఎంతో మందులు, కానీ వాళ్ళలో ఇతను ఉత్తముడుగా వ్యవహరించబడ్డాడు. అతను విభిన్న అనుభవం మరియు నేపథ్యాన్ని కలిగి ఉన్నాడు. ఇందులో మనస్తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం, చట్టం మరియు జర్నలిజం కలిసి ఉన్నాయి. ఇతను రచనలో అతను ఏంటంటే సామాజిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రం, సైకాలజీ, సామాజిక శాస్త్రం, సోషాలజీ, చట్టం అంటే లా మరియు జర్నలిజం అంటే ఇది ఈ యొక్క శాస్త్ర విజ్ఞానంలో అతను చాలా చక్కగా అనుభవాన్ని పొందించాడు. తన కన్సల్టెంట్కి అసైన్మెంట్ల ద్వారా అతను అనేక నిర్వాహక సమస్యలను పరిష్కారంలో అభివృద్ధి చేశాడు. ఇతను యాక్చువల్గా మేనేజ్మెంట్ కన్సల్టెంట్. ఇతను వ్యాపారస్తులు కానీ, నిర్వాహక సంస్థలు కానీ, వ్యాపార నిర్వాహక వ్యక్తులు కానీ, అంటే పారిశ్రామిక నిర్వహస్తులు కానీ ఈ యొక్క పీటర్ డ్రక్కర్ ద్వారా వాళ్ళు అతని సహాయం తీసుకుని ఆ యొక్క సలహాల ప్రకారం ఆ యొక్క సంస్థల యొక్క అయితే అతను నిర్వహణ యొక్క విధి విధానాలను గురించి నిర్వహణ యొక్క విధి విధానాల గురించి అతను చెప్పేవాడు. అంటే ఏ సమస్య వచ్చినా, ఏ కార్యాలు నడవాలన్నా, ఏ పరిశ్రమ నడవాలన్నా ఆ పరిశ్రమలు వ్యాపారంలో ఒడిదుడుకులకు ఇతను చక్కటి సలహాలు ఇచ్చేవాడు. అతను ఇంకోటి ఏంటంటే అతను తన రాసనల్లో వికేంద్రీకరణ, ప్రైవేటీకరణ మరియు సాధికారికత ఈ మూడు విషయాల్లో చక్కగా తన ఆలోచనలను, తన యొక్క విధానాలను అమలుపరచడం మూలంగా ఆ ఎందరో వాళ్ళు బాగుపడ్డారు. అయితే దాదాపు ప్రతి అంశాన్ని ప్రవృత్తం చేసేవాడు. అతని నిర్వహణ విధానంలో ప్రతి ఒక్క అంశం గురించి అతని యొక్క సలహాలు ప్రభావితం చేసేటివి. అయితే ఇక్కడ అతని ముఖ్యమైన పుస్తకాలు ప్రాక్టీస్ ఆఫ్ మేనేజ్మెంట్ 1954, ప్రాక్టీస్ ఆఫ్ మేనేజ్మెంట్ 1954, మేనేజ్మెంట్ ఫర్ రిజల్ట్స్ 1964, ది effective executive 1967, the age of discontinuity 1969, మేనేజ్మెంట్ టాస్క్లు రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రాక్టీసెస్ 1974 మరియు మేనేజ్మెంట్ ఛాలెంజ్ ఫర్ 21st century మేనేజ్మెంట్ ఛాలెంజ్ ఫర్ 21st century. తర్వాత 1999లో జనరల్ ఫ్రాంక్ఫర్ట్ ఫైనాన్షియల్ రిపోర్ట్గా ప్రారంభం నుండి జనరల్ మోటార్స్ మరియు అతని పేరును ఎన్నో రకాలుగా పుస్తకాలుగా అతను సలహాలు ఇచ్చేవాడు. అయితే క్లైమెంట్ వ్యాపారంలో క్లైమెంట్ గ్రాడ్యుయేట్ విశ్వవిద్యాలయంలో అతను పనిచేసే నిపుణుల కోసం దేశంలోని మొట్టమొదటి ఎగ్జిక్యూటివ్ MBA ప్రోగ్రామ్ ఒక దానిని అభివృద్ధి చేయడంలో సహాయం చేశాడు. మరియు ఆ తర్వాత ఇప్పుడు అతని పేరును కలిగి ఉన్న మేనేజ్మెంట్ స్కూలు ఎన్నో రకంగా నడుస్తున్నాయి. పీటర్ డ్రక్కర్ యొక్క కొన్ని ప్రధానమైన
విధానాలు, రచనలు ఆయన ఏం చేశాడో చూద్దాం. నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే నిర్వహణ యొక్క స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. బ్యూరోక్రట్ అంటే ఉద్యోగ సామ్య నిర్వహణకి సృజనాత్మక మరియు వినూత్నాత్మకమైన విధానాల్లో విజువలైజేషన్ అంటే ఆలోచన, ఇది ఇలా అవుతుంది, అలా చేస్తాము అని విజువలైజ్ చేస్తాం కదా, దానికి ఇతను వ్యతిరేకంగా ఉన్నాడు. నిర్వహణ యొక్క ప్రాథమిక లక్ష్యం ఆవిష్కరణకు నడిపించడం. అతని దృష్టిలో ఆవిష్కరణ భావనలు చాలా విస్తృతమైనది. ఇందులో కొత్తమైన ఆలోచన, అతని యొక్క ఆలోచన కొత్తగా అభివృద్ధి మరియు పాత మరియు కొత్త ఆలోచన కలయిక. అభివృద్ధి చేస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు పాత కొత్త ఆలోచనతో పాటు పాత యొక్క వాటిని కూడా అన్వయించి చేసేవాడు. ఇతర రంగాల నుండి ఆలోచనలు అనుసరించి మరియు ఇతరులను ఆవిష్కరణ ప్రోత్సహించారు. వాళ్ళకు తనే చేసుకొని తన పేరు రావాలని కాదు, ఇతరులు కూడా ఆ యొక్క విషయాల్లో ప్రోత్సహించేవాడు, వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేవాడు. అతను మేనేజ్మెంట్ను ఒక క్రమశిక్షణ అంటే నిర్వహణను ఒక క్రమశిక్షణ వృత్తిగా పరిగణించాడు. ఒక వృత్తిగా అయినప్పటికీ నిర్వహణ అనేది ఒక శాస్త్రం కంటే ఒక అభ్యాసం అని గొప్పగా చెప్పాడు. మేనేజ్మెంట్ ఒక వృత్తిగా మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ మేనేజ్మెంట్ను కఠినమైన వృత్తిగా పరిగణిస్తాడు, సమర్థిస్తాడు. కఠినమైన మేనేజ్మెంట్ నిర్వహణ అనేది చాలా ముఖ్యం. ఒక ఇల్లు నిర్వహణ, ఒక కళాశాల, ఒక స్కూలు, ఒక ఆఫీసు, ఇవన్నీ కూడా నిర్వహించడమే గొప్ప అని చెప్తాడు. ఆచరణ పెట్టడానికి సరైన దృక్పథాన్ని కలిగి ఉండాలన్నమాట. ఏదైనా చేస్తున్నప్పుడు ఆ చేయడానికి ఆచరణ పెట్టడానికి సరి అయిన దృక్పథం కలిగి ఉండాలని లక్ష్యం. అయితే ఉదాహరణ వృత్తి మాత్రమే వారు వివిధ సంస్థల సామాజిక మరియు సాంస్కృతిక అవసరాలను తెలుసుకోగలిగేలా వారు మంచి అభ్యర్థులు ఉండాలి. సామాజిక మరియు సామాజిక అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సామాజిక ఉంటాయి. భారతదేశంలో తీసుకుంటే భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న జాతులు. అలాగే ప్రపంచంలో దేశంలో కూడా భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న మతస్థులు ఉంటారు. వాళ్ళని కూడా అర్థం చేసుకొని ఈ యొక్క నిర్వహణను చేయాలి అని చెప్తాడు. నిర్వహణ యొక్క విధులు డ్రక్కర్ ప్రకారం నిర్వహణ యొక్క విధులు దానికి స్వతహా పని ఏదైతే చేస్తామో అదే వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడు పీటర్ డ్రక్కర్. మేనేజర్ యొక్క మూడు ప్రాథమిక విధులు చెప్పాడు. ఒకటి వ్యాపారం ఆసుపత్రి లేదా విశ్వవిద్యాలయమైన సంస్థ యొక్క నిర్దిష్ట ప్రయోజనం మరియు లక్ష్యం. అది వ్యాపారం కావచ్చు, ఆసుపత్రి కావచ్చు, విశ్వవిద్యాలయం కావచ్చు. అదేమవుతుంది, వ్యాపారం అయితే దాని యొక్క లక్ష్యం లాభాలను పొందండి. వ్యాపారం తర్వాత ఆసుపత్రిని రోగులకు నయం జరిగేలాగా, రోగులు పలానా ఆసుపత్రికి వెళ్తే రోగం నయమవుతుంది. అక్కడ సిస్టమేటిక్ పరిశుభ్రత, డాక్టర్లు, తర్వాత సహాయకులు, మరి నర్సులు, మెడిసిన్స్, ఇవన్నీ కూడా ఒక చక్కటి విధి నిర్వహణ ప్రకారం మేనేజ్మెంట్ విధానంలో చక్కటి మార్గదర్శకాలు ఇచ్చేవాడు. అలాగే విశ్వవిద్యాలయాలు అంటే విద్యను, ఉదాహరణకి భారతదేశంలో ఒక 10 పేరునిక విశ్వవిద్యాలయంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఎలాగున్నా, అలాగే దూర విద్యలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, అలాగే ఇప్పుడు మన యొక్క ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ ఎంతో మందికి విజ్ఞానం అందిస్తుంది. ఈ యొక్క ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ నిర్మాణం కూడా అనేక మంది ప్రొఫెసర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ మరియు ఎంతో మంది రచయితలు మూలంగా ఈ వ్యవస్థ నడుస్తుంది. అంటే ఒక నిర్దిష్ట ప్రయోజనం. ఇందిరాగాంధీ ఏంటంటే ఎవరైతే రోజు వెళ్ళి చదువుకోకపోతే వాళ్ళు యూజీ, పీజీ వాళ్ళ యొక్క సబ్జెక్టులో విశ్రాంతులు కావడానికి అవకాశం ఇస్తుంది. అలాగే అందరి యూనివర్సిటీల్లో కూడా ఇలాగే ఉంటుంది అని వాటి యొక్క ప్రయోజనం మరియు లక్ష్యం నెరవేర్చారు. రెండవది పని ఉత్పాదకంగా మరియు కార్మిక సాధన ఆధారితంగా చేయడం. ఇదేంటి పని ఉత్పాదకంగా అంటే ఏదైనా పని చేస్తున్నా ఆ పని జరగడం. ఇప్పుడు చెప్తే విద్యార్థులకు విజ్ఞానం అందించడం. అలాగే ఒక కార్మికుడు ఒక వ్యవస్థలో పనిచేస్తుంటే ఆ కార్మికుని యొక్క సాధన ఆధారితంగా పనిచేయడం. అంటే రోజు ఒక రకంగా పనిచేస్తుంటే ఆ పనిని లక్ష్యాన్ని నెరవేర్చేలాగా ఉండాలి. మూడవది పనిని ఉత్పాదకంగా మరియు కార్మికుని సాధన ఆధారంగా చేయడం. మూడవది ప్రజల సామాజిక ప్రభావాలు మరియు సామాజిక బాధ్యతలను నిర్వహించడం. ప్రజల్లో ఎలా చేస్తున్నారంటే
ప్రజల యొక్క సామాజిక జీవన విధానంలో ప్రభావాలు చూపిస్తాయి. కులము, మతము, వర్ణము, లింగ భేదాలు లేకుండా వాటి యొక్క విధానాల్లో కొన్ని ఆ ప్రభావం చూపిస్తాయి. ఆ ప్రభావం లేకుండా సామాజిక బాధ్యతలు, సమాజంలో నిర్వహిస్తున్న వివిధ వ్యక్తులు వారి యొక్క బాధ్యతలను తెలుసుకునేలాగా చేయాలి అంటారు. ఈ 3 విధులు నిర్వహించలో ఏకకాలంలో నిర్వహించబడతాయి. నిర్వాహకుడు నిర్వహంగా వ్యవహరించాలి. ఇక్కడ అతను ఇప్పటికే ఉన్న మరియు అప్పటికే కొన్ని తెలిసిన తెలియని విధి విధానాల్లో అనేకమైన మార్పులతో అతను చేశాడు. సీజ్ ఆఫ్ లో అనే వనరులను ఎలా ఉపయోగించాలి, వాటి యొక్క ఫలితాలు ఎలా రాబట్టాలి, ఏ విధంగా చేస్తే తన యొక్క లక్ష్యం నెరవేరుతుందో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ డ్రక్కర్ నెట్ ఫంక్షన్ అంటే విధులను చేసే లక్ష్యానికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చాడు. అయితే మార్కెట్ స్థితి, ఆవిష్కరణ, ఉత్పాదకత, భౌతిక మరియు ఆర్థిక వనరులు, లాభదాయక నిర్వాహక పనితీరు మరియు అభివృద్ధి, కార్మిక పనితీరు మరియు వైఖరి మరియు ప్రజల యొక్క బాధ్యత గురించి ఈ లక్షణాలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అధ్యయనానికి సాధారణ మరియు సమాంతరంగా అధ్యయనం చేయవచ్చని తెలియజేస్తున్నారు. ప్రభుత్వం నిర్మాణం. ప్రభుత్వం యొక్క పునర్నిర్మాణం ఎలా ఉంటుందంటే, డ్రక్కర్ ఉద్యోగస్వామ్య నిర్మాణాన్ని వ్యతిరేకించారు. అందుకంటే చాలా పనిచేయని కారణంగా కొన్ని ప్రభావాలు ఉంటాయి. అలాగే భర్తీ చేయాలని కోరు. అంటే ఎక్కడైతే వ్యవస్థలో ప్రభుత్వాన్ని ఎక్కడైతే అవసరం ఉన్నారో వానికి తగ్గట్టుగా భర్తీ చేయాలి, ఉద్యోగులను భర్తీ చేయాలి. అతను సమర్థవంతమైన సంస్థ నిర్వహణ యొక్క 3 ప్రాథమిక లక్షణాలను నొక్కి చెప్పారు. ఒకటి, పనితీరు కోసం సంస్థను నిర్వహించాలి. రెండవది, ఇది సాధ్యమైనంత తక్కువ సంఖ్యలో నిర్వాహక స్థాయిలను కలిగి ఉండాలి. మరియు మూడవది ఇది రేపటి ఉన్నతమైన మేనేజ్మెంట్, ఉన్నతమైన నిర్వహణ మరియు శిక్షణ, ఉన్నతమైన నిర్వహణకు శిక్షణ మరియు పరీక్షను సాధ్యం చేయాలి అని అంటాడు. మూడవది, యువకుడిగా ఉన్నప్పుడే మేనేజర్కి బాధ్యతగా అప్పగింపాలి. ఎవరైతే యంగ్ అండ్ డైనమిక్ వ్యక్తికి ఆ యొక్క మేనేజర్గా బాధ్యతలను అప్పగించాలని చెప్తారు. ఈ 3 విధులు చాలా. ఇక్కడ యాక్టివిటీ అనాలిసిస్ అంటే కార్యక్రమాల యొక్క పరిశీలన, అనాలిసిస్ అంటే వాటి నుంచి తెలియజేసుకోవడం. డిసిషన్ అనాలిసిస్ అంటే నిర్ణయీకరణ ఎలా చేస్తున్నారు, ఏ విధంగా విశ్లేషించడం. మరియు రిలేషన్ అనాలిసిస్, ఆర్గనైజేషన్ వాటి యొక్క అనాలిసిస్, వాటి రిలేషన్ అంటే అందులో ఉన్న ఉన్నతాధికారి నుంచి కింది వరకు ఉన్న వ్యక్తుల మధ్య ఎవరు ఎలా పనిచేస్తున్నారో వాటి మీద విశ్లేషణ చేయలేము. అయితే కార్యకలాప విశ్లేషణ ఏ పని నిర్వహించాలి, ఏ విధమైన పనిని కలిపి ఉంచాలి, ఏ పనిని సంస్థ యొక్క అభివృద్ధి కోసం ఎలా పనిచేయాలి, ప్రతి ఒక్క కార్యనిర్వహణను ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవస్థలో జరిగే ప్రతి ఒక్క పనికి విలువ ఇవ్వాలి అని చెప్తారు. అయితే భవిష్యత్తు యొక్క డిగ్రీ నిర్ణయంలో ఇతర వ్యవస్థల నిర్వహణ ప్రభావం దానిలో ప్రవేశించే గుణాత్మక కారకాలు, సంఖ్య మరియు నిర్ణయ క్రమానుగత పునర్నిర్మాణం లేదా అభివృద్ధిగా ఉండదు. అటువంటి విశ్లేషణ ప్రతి ఒక్క ఎట్లయినా విశ్లేషణ చేస్తారో, దేని గురించి విశ్లేషణ చేస్తున్నారు ఆ విశ్లేషణ కూడా పునర్నిర్మాణాలు, తర్వాత పునర్నిర్మాణం మరియు నిర్మాణాన్ని నిర్వహించడంలో మార్గదర్శకంగా ఉండాలని చెప్తాడు పీటర్ డ్రక్కర్. ఇక ఫెడరలిజం, సమాఖ్య విధానం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉంటాయో ఎట్లనైతే సమాఖ్య విధానం, రాష్ట్రంలో సమాఖ్య విధానం అంటే భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ సమాఖ్య విధానం అంటే కలిసి పనిచేయడం, ఫెడరలిజం. ఇక పీటర్ డ్రక్కర్ ఫెడరలిజం భావనను ఇది వికేంద్రీకరణ నిర్మాణం, కేంద్రీకృత నియంత్రణను సూచిస్తుంది. అంటే సమాఖ్యం, కేంద్రీకరణ, వికేంద్రీకరణ రెండు కలిసి, అంటే వ్యవస్థ అధికారాలు, బాధ్యతలను అన్ని వికేంద్రీకరించాలి. తర్వాత ఆ ఇచ్చిన సమాచారాన్ని కూడా కేంద్రీకృతం ఉండాలి. అంటే ఒక డైరెక్టర్, ఒక మేనేజర్ వాళ్ళకి అందరికీ పనులు అప్పచెప్తాడు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ అతనికి రావాలి. అంటే కొన్ని అట్లాగే సంస్థల యొక్క కేంద్రీకరణ,
అంటే జియో సంస్థ ఈరోజు దేశం నలుమూలలా తన యొక్క వ్యాపారాన్ని అందించింది. అయినా సెంట్రలైజ్డ్ ముంబై కేంద్రీకృతమైన కార్యాలయం మాత్రం ముంబైలో ఉంది. అలాగే కొత్త ఆర్డర్ సూత్రాన్ని సృష్టించాడు ట్రక్కర్. ఒకవైపు మరొక వైపు స్వయం ప్రతిపత్తి కలిగిన విషయాన్ని నిర్ణయాలను మధ్య సన్నిహిత సంవాదాలను నొక్కి చెప్పాడు. ఈ యొక్క సమాఖ్య సంస్థలో స్థానిక నిర్వహణ మరియు స్వంత అధికార పరిమితులు నిర్ణయించే నిర్ణయంలో పాల్గొనాలి. ఈ యొక్క వ్యవస్థీకరణ పద్ధతులు కంటే ఫెడరలిజం యొక్క కొన్ని సానుకూల విలువల గురించి కలిగి ఉంటాయని చెప్తున్నారు. ఒకటి, ఇది దానికి సరి అయిన విధులను అంకితం చేయడానికి అగ్ర నిర్ణయాలను ఉచితంగా సెట్ చేయాలి. ఏదైతే ఉందో వాటికి విధులు, ఏ పని ఏం చేస్తుందో, ఏ విభాగానికి ఏ పని చేయాలో ఆ యొక్క పని విభూతులన్నీ సెట్ చేయాలి. అంటే వాటికి అప్పచెప్పాలి. అప్పుడు ఇది ఆపరేటింగ్ విధులు మరియు బాధ్యతను నిర్ణయిస్తుంది. ఇలా చేయడం వల్ల ఎవరైతే ఆపరేట్ చేస్తారో, ఎవరైతే దాన్ని నిర్వహిస్తారో, ఎవరైతే తన యొక్క బాధ్యతలు ఇస్తారో వాళ్ళకి ఈ బాధ్యతలు ఇది ఆపరేటివ్ స్థానంలో ఉన్నప్పుడు వివిధ యూనిట్లు, మేనేజర్లు మరియు నిర్వహణ సమస్యల నుంచి విద్యను అందించడం ద్వారా కొనసాగింపు. వాళ్ళకి తెలియకపోతే ఆ యొక్క విషయ పరిజ్ఞానం తెలియడం మూలంగా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మీకు నేను వివరిస్తున్నాను. అయితే ఇక్కడ ఆపరేటింగ్ పొజిషన్లో ఉన్న టాప్ మేనేజర్, ఉన్నతమైన నిర్వహణ, సమస్యలు మరియు ఫంక్షన్లు అంటే విధులలో యూనిట్లు, విద్య యొక్క నిర్వహణ, తర్వాత సమస్యలు ఏమైనా ఇస్తే ఆ సమస్యలకు పరిష్కారానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. లక్ష్యాల ద్వారా నిర్వహణ, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్, లక్ష్యాల ద్వారా నిర్వహణ. ఇది నిర్వహణ యొక్క క్రమశిక్షణకు పీటర్ డ్రక్కర్ యొక్క అసంబద్ధమైన సహకారంతో ఒకటిగా పరిగణించబడుతుంది. హైలీ కాన్వెస్ట్ 1954లో 1954లో పరిచయం చేసింది. ఎంబీఓ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ ఎడ్వర్డ్ సి స్కెట్ఫీల్డ్ సవరించబడింది. ఈ యొక్క నిర్వహణ ఏదైతుందో ఎంబీఓను ఏదైతుందో మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ అనే దాన్ని ఎడ్వర్డ్ సి స్కెట్ఫీల్డ్ చే సవరించబడింది. అయితే దీనిని మేనేజ్మెంట్ బై రిజల్ట్స్ అని పిలుస్తారు. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ ప్రణాళిక పద్ధతులు అనేక నిర్వహణ యొక్క సాంకేతికత మాత్రమే కాదు, అది నిర్వహణ యొక్క తత్వశాస్త్రం. ఇది వ్యాయామం నుండి స్వీయ నియంత్రణ, ఎంబీఓ పనులు బాటం నుండి అలాగే టాప్ స్థాయి యొక్క లక్ష్యాలను మరొక స్థాయికి లింక్ చేస్తుంది మరియు వ్యక్తిగత స్థాయిలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎంబీఓ సిస్టమ్ పనిచేయడానికి లక్ష్య నిర్దేశిత భాగస్వామి, సమన్వయ వ్యవధి మరియు పనితీరు. పీటర్ మ్యాక్ సంస్థాగత యొక్క లక్ష్యాలు తప్పనిసరిగా 4 ప్రధాన అంశాలు ఉంటాయని చెప్పారు. ఒకటి లక్ష్యాల ప్రమాణీకరణ, 2 నిర్దిష్ట స్థిరమైన లక్ష్యాలు. ఇక్కడ ఉత్పత్తి నిర్వహణలో ఆబ్జెక్టివ్ ఒకడులు, ఉత్పత్తి ప్రక్రియ నిర్వహణలో కార్మికుల పరిమిత కార్యక్రమాన్ని మరియు డ్రక్కర్ చెప్తాడు. కమ్యూనిస్టు ప్రపంచం దృష్టిని ఆకర్షణ ఏకైక పాశ్చాత్య మేనేజ్మెంట్ పీటర్ డ్రక్కర్ ఒక్కడే. అంటే కమ్యూనిస్టు పాశ్చాత్య దేశాల్లో కమ్యూనిస్ట్ విధానానికి వ్యతిరేకం. అక్కడ మాత్రం ఈ యొక్క కమ్యూనిస్టు దేశాలకి పీటర్ డ్రక్కర్ ఒక్కడే వాటి మీద ధ్యాస పెట్టాడు. తర్వాత రీథింకింగ్ అండ్ అబాండన్మెంట్, పునరాలోచన మరియు పరిత్యాగం. అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు మళ్ళీ దాని నుంచి ఇది పునరాలోచన చేస్తుంది. అంటే ఏ పని ఎలా చేయాలి, ఏది చక్కగా నిర్వహించాలనడానికి ఇక్కడ రీథింకింగ్
అబాండ్మెంట్, పునరాలోచన మరియు పరిత్యాగం. పునరాలోచన మరియు పరిత్యాగం. ఈ యొక్క పరిత్యాగం ఎలా ఉంటుందంటే, డ్రక్కర్ సంస్థలు తగ్గించే భావనను తిరస్కరిస్తాడు. సంస్థలు ఏవైతే పనిచేస్తున్న వాటిని తగ్గించి చెప్పడం తిరస్కరిస్తాడు. ఇది దీర్ఘకాలంలో పీటర్ యొక్క అనుసంతో ఆ యొక్క సంస్థను అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి అతను పునరాలోచనను ప్రతిపాదిస్తాడు. ఒక్కసారి ఆలోచించు, ఈ సిస్టమ్ బాగలేదు, దీన్ని తీసేయండి, కొంచెం ఒకటి ఆ సిస్టమ్కి ఈకలు తోకలేమని అంటే దాన్ని అతికించి ఆ యొక్క సంస్థ పని చేసేలాగా చూస్తాను. ఎందుకంటే ఇక్కడ నేను ఒక అనుభవపూర్వకంగా పని చేస్తున్నప్పుడు ఎవరో ఒక సాయం తీసుకొని ఆ యొక్క ఆనందాన్ని అద్భుతంగా ఉంటుంది, ఆనందం పొందడం అద్భుతంగా ఉంటుంది. పీటర్ డ్రక్కర్ యొక్క మేనేజ్మెంట్ సైన్స్. అయితే ఇక్కడ పీటర్ డ్రక్కర్ ఆయన ఏమిటంటే తను ఉపయోగిస్తున్న నాయకత్వ నిబంధనలు మరియు వ్యూహాలను రూపొందిస్తాడు. తను నాయకత్వం యొక్క నిబంధనలు ఎలా ఉండాలి, వ్యూహాలు ఎలా ఉండాలా అన్న వాటి గురించి ఇతను నిర్వహణ సరైన పని చేస్తుంది. నిర్వహణ అంటే సరైన పని చేస్తుంది. నాయకత్వం సరైన పనులు చేస్తుంది. నిర్వహణ ఛాయకత్వం పనిచేస్తుంది, నాయకత్వం కూడా సరైన పనులు. అనేక ప్రారంభ మేనేజ్మెంట్ సిద్ధాంతకర్తలు వలె కాకుండా డ్రక్కర్ సబార్డినేట్లకు రిస్క్ తీసుకోవడానికి, కార్యాలయంలో నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి అవకాశం ఉంటుందని భావించారు. కార్యాలయం పనిచేసేవాడు కళాశాల వరకు అంత పిల్లలంట 18, 16, 17 సంవత్సరాలు అందరికి పని చేసుకెళ్ళారు. కాబట్టి ఎవరైతే చేయగలుగుతారో, ఎవరికైతే అవసరం ఉందో ఆ యొక్క విద్యా పని గంటలను తగ్గించాలని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పీటర్ డ్రక్కర్ ఏం చేశారంటే అనేక ప్రారంభమైన నిర్వహణ సరైన పనులు చేస్తుంది. అయితే డ్రక్కర్ సబార్డినేట్లను రిస్క్ తీసుకోవడానికి, కార్యక్రమంలో నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి అవకాశం ఉండాలని భావించారు. ఎక్కడైతే పనిచేస్తున్నామో తన సబార్డినేట్, తన సహోదరులను ఎదగడానికి సహాయం చేయాలని చెప్తాడు. ఇది అతని యొక్క మేనేజ్మెంట్ సిస్టంలో అతి ముఖ్యమైనది. అంటే డ్రక్కర్ వికేంద్రీకరణ, వ్యవస్థని వికేంద్రీకరించంటే దాన్ని ఎక్స్పాండ్ చేయడం, వ్యవస్థలను మరియు విధులను ఎక్స్పాండ్ చేయడం. డ్రక్కర్ దాని నిర్వహణకు వికేంద్రీకరణను దృష్టి సారించాడు. ఉద్యోగులందరూ తమ పనిని మరియు స్వరానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. విలువైనదిగా మరియు శక్తివంతంగా భావించాలని అతను కోరాడు. ఇదే నుంచి వికేంద్రీకరించడానికి. అయితే ఇతను కార్మికులను ప్రేరేపించే పనులు అప్పగించాలని మరియు సాధారణ కంపెనీ లక్ష్యాలను సాధించడానికి సూపర్వైజర్లు మరియు ఆధునిక ఉద్యోగులను ఒక చోట చేరాలని సూచించారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తులు పనిచేస్తారు. అందరికీ ఒకరు కుదరడానికి మధ్యాహ్నం 11 వస్తారు. 12 నుంచి ఒకరికి ఇవ్వాలి, ఒకరికి పని ఇచ్చారు, ఆ పనికి వాళ్ళు ఆ సమయానికి వెళ్తారు. అంటే కార్మికులకు వాళ్ళని ప్రేరేపిస్తారు. మీరు ఇలా చేయగలరు, అది రాదు అని చెప్తారు, కానీ ఇది వస్తుంది, మీరు చేస్తారు, మీరు చేయగలరు, వీళ్ళ శక్తి ఉందని వాళ్ళను ప్రేరేపించి పని చేయిస్తాడు. అయితే అతడు కోరుకున్న అతని కార్మికులను ప్రేరేపించే పనులన్నీ అప్పగించాడు. అతను ఏదైతే కోరుకుంటాడో ఆ యొక్క సంస్థలో, ఆ యొక్క సంస్థలని అందరినీ కూడా వాళ్ళకి అతనికి అప్పచెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ సాధారణ కంపెనీ యొక్క లక్ష్యాలు సాధించడానికి సూపర్వైజర్లను మరియు ఆధునిక ఉద్యోగులకు ఒక చోట చేర్చాలని పేర్కొన్నారు. అయితే ఈ యొక్క వికేంద్రీకరణ వలన సూపర్వైజర్లు ఎవరైతే ఉంటారో ఆ సూపర్వైజర్లు వ్యక్తులను వాళ్ళు ప్రేరేపించి వారి ఉద్యోగులకు సరైన మార్గదర్శకాలు ఇచ్చి ఆ పనిని నిర్వహించేలాగా చూడాలని సూపర్వైజర్లకు సలహాలు ఇచ్చాడు. అయితే జ్ఞాన పని, నాలెడ్జ్ వర్క్, ఏదైతే పని చేస్తున్నావో అది జ్ఞానాన్ని, తన యొక్క నాలెడ్జ్ ఉపయోగించి పని చేయాలి. నాలెడ్జ్ వర్కర్లు ఇంజనీరింగ్లు మరియు విశ్లేషకులు వంటి సమాచారం నిర్వహించడం గురించి పని చెప్తారు. ఇంజనీర్లు మరియు వారి యొక్క విశ్లేషకులు ఎలా పనిచేయాలో వాటి గురించి చెప్తారు. సూపర్వైజర్లు మరియు వారి అధీన ఉద్యోగుల ఒక చోట నిర్వహించడం చేయాలని చెప్పాడు. నాలెడ్జ్ వర్క్ అంటే ఇంజనీర్లు, విశ్లేషకులు తమ యొక్క పనిని
ఆలోచనలతో తన ఆలోచనలన్నీ కార్మికుల గురించి వాళ్ళు ఎదుగుదల ఆ సంస్థ యొక్క అభివృద్ధి కోసం పనిచేయాలి. లక్ష్యాల ద్వారా నిర్వహణ MBO మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ డ్రగ్లు ఒక ప్రక్రియగా భావించారు. లక్ష్యాల ద్వారా నిర్వహణలో ఒక లక్ష్యం ఏర్పడి ఆ లక్ష్యం పూర్తి వరకు ఆ పని పూర్తి వరకు ఇంకా వేరే పని చేయకూడదు. అంటే అన్ని స్థాయిల ఉద్యోగులకు కలిసి పనిచేయడానికి ప్రోత్సాహం. ప్రతి కార్మికుడు సమానమైన వాడనే మాట. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ దానికి ఎందుకంటే ఇక్కడ 5 విషయాలు చెప్తాడు. ఒకటి రివ్యూ గోల్స్, అంటే లక్ష్యాలను సమీక్షించుకోవాలి. ఒక లక్ష్యం ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్క సంస్థ ఒక లక్ష్యం ఉంటుంది. ఇప్పుడు ఇగ్నో యొక్క లక్ష్యం నా యొక్క పుస్తకం నెక్స్ట్ వీక్కి పూర్తవుతుంది అని క్లాస్ నిర్ధారించాడు. ఆ లక్ష్యం నెరవేరుతుందా లేదా, అవి ఎప్పటి వరకు అవుతుంది అనే దాన్ని సమీక్షించుకోవాలి. 5 అందులో సెట్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాన్ని నిర్దేశించు. ఎప్పుడు వరకు చేస్తారు, ఏమేమి, 1 రోజా, 2 రోజులా, వారమా, 15 పక్షం రోజులా, లేక నెల రోజులా అనేది ఒక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. మానిటర్ ప్రోగ్రెస్, చేస్తే ఎలా చేస్తున్నాడు, దానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, దానికి ఏమైనా అడ్డంకులు ఉంటే అడ్డంకులు తొలగించి ఆ యొక్క పురోగతిని పర్యవేక్షించాలి. అయితే పూర్తి చేశారు కాబట్టి 2 రోజుల ముందు ఒక రోజు పనికి ఎంత అవుతుంది, దాంట్లో కొంచెం ఒక 24% అతనికి ఇచ్చాడనుకో, అతను సంతోషంగా పని మళ్ళీ నిర్వహిస్తాడు. అంటే ఇక్కడ 5 నిమిషాలు. దేర్ ఆర్ 5 స్టెప్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ బై ఆర్గనైజేషన్. అంటే 5 అంచెల లక్ష్యాల ద్వారా నిర్వహణ నుంచి 5 ఉన్నాయి. ఒకటి రివ్యూ గోల్స్, లక్ష్యాలను సమీక్షించడం. సెట్ ఆబ్జెక్టివ్, లక్ష్యాలను నిర్దేశించడం. మానిటర్ ప్రోగ్రెస్, పురోగతిని పర్యవేక్షించడం. ఇవాల్యుయేట్ పర్ఫార్మెన్స్, పనితీరును అంచనా వేయడం. చివరిది రివార్డ్ ఎంప్లాయీస్, అంటే ఉద్యోగులకు అవార్డులు ఇవ్వడం. అలాగే స్మార్ట్ అనే పదాన్ని ఒకటి చేస్తాడు. అతని పేరు జార్జ్ టి డోరన్. ఇది ఇతనేమంటే ఇంక్రీజ్ ఎఫిషియన్సీ ఇన్ వర్క్, అంటే పనిలో వ్యక్తి యొక్క పని సంబంధిత మరియు పనుల సామర్థ్యాన్ని పెంచుతుంది అని, ఇది ప్రతి లక్ష్యం కోసం ఇది ఒక విలువస్తుంది. అందులో 5 ఉన్నాయి. ఒకటి స్పెసిఫిక్, అంటే నిర్దిష్టత. ఎవరు స్మార్ట్ అనే పదాన్ని వేసి జార్జ్ టి డోరన్ అనే ఒక విద్యావేత్త స్మార్ట్ అనే పదం. ఒకటి స్మార్ట్ అంటే స్పెసిఫిక్, మెజరబుల్. ఒకటి స్పెసిఫిక్, ఎస్ మీన్స్ స్పెసిఫిక్, ఏ మీన్స్ మెజరబుల్, ఏ మీన్స్ అచీవబుల్, ఆర్ మీన్స్ రిలవెంట్, టీ మీన్స్ టైం ఓరియంటేషన్. స్పెసిఫిక్ నిర్దిష్టత, మెజరబుల్ అంటే కొలవగల, అచీవబుల్ అంటే సాధించగల, అండ్ తర్వాత రిలవెంట్ అంటే సంబంధించబడేది, టైం ఓరియంటేషన్ సమయానుకూలతమైనది. ఏ సమయానుకూలంగా ఏ పని చేస్తే అదే పనిని సాధించగల విధానానికి ఈ యొక్క స్మార్ట్ పదాన్ని పాయింట్ బై జార్జ్ టి డోరన్. ఇవి కూడా డాక్టర్ బిలీవ్ దట్ మేనేజ్మెంట్ స్టర్డ్, అంటే ఈ యొక్క పీటర్ డ్రక్కర్ నిర్వహణకులు అన్నింటికంటే ముఖ్యంగా నాయకుడు ఉండాలని డ్రక్కర్ నమ్మాడు. అంటే కఠినమైన పనివేళలను నిర్మించడం మరియు అవసరం నిరుత్సాహపరచడం కంటే అతను మరింత సౌకర్యవంతమైన సహకార విధానాన్ని ఎంచుకున్నాడు. వ్యక్తులు పనిచేయడం కఠినమైన విషయాలు కాకుండా, కఠినమైన విధానాలు కాకుండా అతనికి సరళమైన చక్కటి సౌకర్యవంతమైన సహకారం అందిస్తే ఆ యొక్క వ్యవస్థ ఉన్నత స్థాయికి ఎదుగుతుందని పీటర్ డ్రక్కర్ అతను ఎంచుకున్న విధానం. వికేంద్రీకరణ, విజ్ఞానం మరియు కేంద్రీకరణకు ప్రాధాన్యం ఇచ్చాడు. MBO లక్ష్యాల ద్వారా నిర్వహణ మరియు స్మార్ట్ అనే ప్రక్రియ ఈ విధానంలో కొన్నింటిని అవలంబించి అది సంస్థను మెరుగైన సామర్థ్యాన్ని, అంటే ఇక్కడ స్మార్ట్ MBO లక్ష్యాల ద్వారా నిర్వహణ మరియు లక్ష్యాలను స్మార్ట్ అనే విధానం ద్వారా ఆ యొక్క సంస్థ అభివృద్ధిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళొచ్చని పీటర్ డ్రక్కర్ చెప్పాడు. అంటే ఇక్కడ డాక్టరు కొన్ని విషయాలు చెప్పాడు. ఒకటి, బోర్డు అంతటా సమాన అధికారాన్ని అప్పగించదు. బోర్డు అంటే ఏ వ్యవస్థ అయితే ఉందో ఆ వ్యవస్థకి అన్నిటికీ సమానమైన అవకాశాలని, అధికారాన్ని వాళ్ళకి అందించాలి. అంటే
సమాన అధికారం, ఎవరికి అందరికీ సమానమైన అధికారులు ఇస్తే అప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా ఆ యొక్క కార్మికులు సూపర్వైజర్లు అందరు కలిసిగా పని చేయగలుగుతారు. అంటే ఒక్కొక్కరికి ఒకరు సమావేశమైన తాను సమానంగా పరిగణించడం, అందరినీ ఒక్కొక్కరిని కాకుండా అందరినీ సమానంగా పరిగణించినప్పుడు వారు తమ పనిలో మరింత సమకంగా మరియు ప్రేరణతో ఉంటారు, ప్రేరణతో ఆ పనులు నిర్వహించగలుగుతారు. అయితే ఉద్యోగుల మధ్య సాధారణ చర్చ జరగాలి. ఉద్యోగులందరూ సాధారణంగా చర్చ చేసుకోలేరు. ఒక 5-10 నిమిషాలు ఒక వ్యవస్థ యొక్క మనుగడ ఎలా ఉంటుంది, సాధక బాధలు ఏంటి, మన ఆ యొక్క కార్మికులకు ఎలాంటి చదువుని, వస్తువుల యొక్క ఆ యొక్క పనులలో ఎలాంటి సాధకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చర్చించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎంకరేజ్ కొలాబరేషన్ అంటే సహకారాన్ని ప్రోత్సహించడం. అందులో వ్యవస్థలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగ సమయంలో అందరినీ ఒకరికి ఒకరు సహకారాన్ని అందించుకునేలాగా చూడడం జరిగింది. ఇక ఇందులో పీటర్ డ్రక్కర్ ఏం చెప్తారంటే, ఉద్యోగులను వ్యక్తిగతంగా పని చేయకూడదని దీని అర్థం కాదు, కానీ వారు ఇతరుల నుండి సహాయం లేదా ప్రేరణ కోసం అడగలేరని వారు భావించకూడదు. ఇతరులు చేయగానే అతను ఒక్కడే పనిచేసాను కాదు, ఇతను సహాయం తీసుకోవాల్సి వస్తుంది. కొనుక్కో అతను పనిచేస్తున్నప్పుడు అతను నుంచి ప్రేరణ తీసుకోవాలి. అతను చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేదు, అతని లక్ష్యాన్ని నెరవేర్చినప్పుడు నేను కూడా లక్ష్యాన్ని నెరవేర్చాలని అలాంటి ప్రేరణ సహాయాన్ని అడగలేని వారిని వాళ్ళు అతని అడిగేలాగా ఒక టీమ్ స్పిరిట్, ఒక జట్టుగా పని చేయడానికి మేనేజ్మెంట్ వాళ్ళకి ఒక కోచ్గా పనిచేయాలని చెప్తాడు. తర్వాత ఇంక్రీజ్ ఎఫిషియన్సీ, సామర్థ్యాన్ని పెంచుతాయి. ఎప్పుడైతే ప్రధాన లక్ష్యం ఉత్పాదనకు ప్రాధాన్యం ఇవ్వడం, ప్రతి వ్యవస్థ కూడా ఏదైనా ఉత్పత్తి దాన్ని ప్రత్యేకమైన ప్రాధాన్యాన్ని ఇస్తుంది. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్, వనరుల నిర్వహణ బాధ్యతలు ఏమిటంటే ఒక ఉమ్మడి లక్ష్యాన్ని చేరుకోవడానికి అన్ని స్థాయిల కార్మికులు కలిసి పనిచేసేలా పిలుపునిచ్చే ప్రక్రియని మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అంటే వికేంద్రీకరణ, లక్ష్యాల ద్వారా నిర్వహణ. నెక్స్ట్ ఇక్కడ లక్ష్యాలు స్మార్ట్ లేదా నిర్దిష్టమైన గుణాలు సాధించగలని సంబంధించినవి మరియు ఆధారభూతమైన వాటిని ఒక పేజీలో ఉండేలాగా సంస్థ యొక్క విధానాలు రాసుకోవాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి, వాటికి సంబంధించిన విషయాలు ఏంటిది, ఏమైనా సలహాలు, నిర్దిష్టమైన సలహాలు ఇచ్చి ఈ పనులు పూర్తి చేయాలని ఒక పేపర్ మీద రాసుకోవాలి. మొత్తం లక్ష్యాల్లో వారి భాగస్వామ్యాన్ని అర్థం చేసుకోవడానికి బృందం ఒక చోట స్మార్ట్ లక్ష్యాల గురించి చర్చించాలి. అందులో ఉన్న వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి గుంపు ఏదంటే టీం ఉందో అందరినీ కొంచెం చేర్చి వాటి మీద చర్చ జరిగేలాగా చూసుకోవాలి. బూస్ట్ ఇన్నోవేషన్, ఆవిష్కరణను పెంచేలాగా చూడాలి. బూస్ట్ ఇస్ మన అనే డ్రింక్ వాడిస్తుంది. అంటే ఆ డ్రింక్ తాగడం వల్ల అతను ఏమవుతాడు, ఆయన బూస్ట్ తాగడం వల్ల ఉత్తేజపరుడే చేయాల్సిన పనిని పూజిస్తాడు. ఒక క్రీడాకారుడు చక్కగా ఆడతాడని ఆడేస్తుంది. కానీ ఇక్కడ బూస్ట్ ఇన్నోవేషన్, కొత్త విషయాలను కనుక్కోవడానికి వాళ్ళ యొక్క కార్మికులకి ప్రోత్సాహం అందించాలి. కార్మికుల నమ్మకం ఉండాలి, మరి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్క కారణం రిస్క్, అది చేస్తే అది ఆ పని అలా రకం చేస్తే చేయకపోగా నష్టం వాటిల్తోనే కాదు, చేస్తే రిస్క్ ఆ నష్టాన్ని పూరించి లక్ష్యాన్ని నెరవేర్చుకునేలాగా చేయొచ్చు అంటాడు ఈ బూస్ట్ ఇన్నోవేషన్లో. అంటే ఉద్యోగులకు సరైన చేతనిచ్చి ఆ యొక్క జట్టు ఉందాగా పనిచేసి లక్ష్యం నెరవేరేలాగా అతను ఎల్లప్పుడూ విజయానికి దారి తీయొచ్చు అని చెప్తాడు. జట్టుగా కలిసి పనిచేస్తే విజయం ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే వారి వైఫల్యాన్ని మరింత సుఖంగా అనుభవించాలి. ఒకవేళ ఏదైనా అనుకోకుండా అన్నిసార్లు అన్ని పనులు విజయంతో కాకపోవచ్చు. ఎన్నో సంస్థలు వైఫల్యాలు కూడా చెందాయి. ఆ వైఫల్యాల నుంచి సృజనాత్మకంగా మరియు అనుభవాన్ని చేసుకొని మరియు ఎప్పుడూ శిక్షించకుండా ఉండడానికి ప్రయత్నించారు. ఒకవేళ తప్పు జరిగితే మనం శిక్షించకుండా పర్వాలేదు ఇంకోటి చేయొచ్చని వారిని ప్రోత్సహించాలి. పీటర్ డ్రక్కర్ యొక్క అంచనా, అతను ఎలా పనిచేస్తున్నాడు? పీటర్ డ్రక్కర్ ఆలోచన. అప్రైజల్ ఆఫ్ డ్రక్కర్
లైన్ ఆఫ్ థాట్. డ్రక్కర్ యొక్క ఆలోచన లేక అతని యొక్క అంచనా ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. అంటే చాలామంది విమర్శకులు పీటర్ డ్రక్కర్ మేనేజ్మెంట్ యొక్క క్రమశిక్షణకు డ్రక్కర్ రచనల యొక్క గణనీయమైన సహకారాన్ని అంచనా వేస్తారు. డ్రక్కర్ యొక్క ఆలోచన దాని విషయం కంటే దాని పద్ధతి చాలా విలువైనది. డ్రక్కర్ యొక్క ఆలోచన దాని విషయం కంటే దాని యొక్క పద్ధతికి చాలా విలువైనది, ఎందుకంటే దానికి సమగ్ర నాణ్యత ఉంది. డ్రక్కర్ వారు ఉద్భవించిన సంప్రదాయాలు నిర్మాణాలు చారిత్రాత్మకమైన విశ్వాసాన్ని మరియు వారు పాల్గొనే ప్రమాణాలు మరియు విలువలు సాంస్కృతిక విశ్వాసాన్ని కూడా ప్రశంసిస్తాయి. అలాగే కాలక్రమేణా అభివృద్ధి నిర్దిష్ట పనుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అభివృద్ధి ఎలా ఉంటుంది, వాటి యొక్క సమీక్ష చేయాలి. అప్పటికప్పుడు ఎలా ఉంది, అభివృద్ధి ఉందా లేదా, పనులు లోటుపాట్లు ఉన్నాయని సమీక్ష చేయాల్సిన అవసరం. అంటే ప్రతి రూపం యొక్క నిర్దిష్ట లాభాలు తీసుకోవాలి అవసరం ఉంది. పోటీ ఆర్థిక సిద్ధాంతాలు మరియు వాటి యొక్క అంతర్లీన ప్రమాణం నుంచి తప్పనిసరిగా తెలుసుకోవాలి. సంక్షిప్తంగా మానవ ఆకాంక్షల్లోని మానవ ప్రధాన సంస్థలు మరియు విభిన్న సంస్కృతుల అనుభవంతో క్రమంగా తప్పకుండా పోలుస్తూ ఇతర విజ్ఞాన రంగాల నుండి అంతర్దృష్టితో మేనేజ్మెంట్ యొక్క అవగాహన భర్తీ చేయడం ద్వారా ముఖ్యమవుతుందని పీటర్ డ్రక్కర్ అభిప్రాయపడ్డారు. అయితే డ్రక్కర్ యొక్క ఆలోచన సాంకేతిక పరిజ్ఞానం యొక్క విస్తృత అవగాహనను ఆధారపడి ఉంటుంది. అయితే అతను మొదటి డ్రక్కర్ యొక్క ఆలోచనలు సాంకేతిక పరిజ్ఞానం యొక్క విస్తృత అవగాహనపై ఆధారపడి ఉంటుంది. అతను మొదటి సాంకేతిక విప్లవం అని పిలిచే దాని నుండి నీటిపారుదల నగరాల పురాతన ప్రపంచంలో కనిపించడం మరియు వాటి సహాయక నాగరికతలు అతను ప్రస్తుతానికి పోల్చదగిన శక్తితో వర్తించే పాఠాల శ్రేణిని ఆయన సంగ్రహించాడు. అంటే పాత నాగరికతలు కావచ్చు, మరియు అతను పురాతనమైన నీటిపారుదల ఎలా ఉన్నాయి, ఇప్పుడు నీటిపారుదలు ఎలా ఉన్నాయి, కొన్ని నూతన వనరులను పాత వాటికి కూడా తెలుసుకోవడానికి ఇతను కృషి చేశాడు. అయితే కొత్త లక్ష్యాల యొక్క వాస్తవికతను అనుసరించాలని చెప్పాడు. దాన్ని రూపొందించే విలువలు మరియు అది ఏ సేవ చేయవలసిన మానవ లక్ష్యాలు ఇప్పటికీ మానవ నియంత్రణలోనే ఉన్నాయి. డ్రక్కర్ను చదివిన చాలా మంది అతని మనస్సు వివిక్త వాస్తవం లేదా యాంత్రికంగా కారణ వివరణకు ఆకర్షితులవుతుందని వాదించారు. అతను డ్రక్కర్ చదివిన వాళ్ళందరూ కూడా ఏమంటే మనస్సు వివిక్త వాస్తవం లేదా యాంత్రిక ఇది అవును, ఇది నిజాయితీ, ఇది నిరూపించబడింది, మరియు ఇతను యాంత్రికంగా ఒక మిషన్ ఎలా పనిచేస్తుందో అలాగా తన ఆలోచనలు ఉన్నాయని అతన్ని చదివిన వాళ్ళు చెప్పారు. అయితే నమూనాలు మరియు కాన్ఫిగరేషన్ మరియు వాటి ప్రాముఖ్యత యొక్క ప్రక్రియ ఆధారిత వివరణలను చాలా గొప్పగా ప్రతిస్పందిస్తుంది. నిర్వహణ గురించి డ్రక్కర్ యొక్క విశ్లేషణలు కూడా ఇదే ఉదాహరణకు నిర్వహణ యొక్క ముఖ్యమైన సర్వత్రా పనిగా మార్కెటింగ్ పై అతని పట్టుదల, కస్టమర్ల యొక్క సృష్టి మరియు సంతృప్తి వైపు తప్పనిసరిగా దృష్టి సారించే ప్రక్రియ వ్యాపార దృక్పథాన్ని ధృవీకరించేది. ఏంటంటే మేనేజ్మెంట్ నిర్వహణపై అతను లక్ష్య ఆధారిత. ఇక్కడ ఇతను ఏంటంటే మార్కెటింగ్ ఎలా ఉంటుంది, వ్యాపార సంస్థ ఎలా అభివృద్ధి చేయాలి, వాటి యొక్క విధానం ఏంటి, ఆ యొక్క సంస్థను పట్టుదలతో నిర్వహణకారులు నిర్వహించి కస్టమర్లు అంటే వినియోగదారుల దృష్టిని ఆకర్షించలేక ఈ యొక్క వ్యాపార సంస్థలు నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్తాడు. వాటి గురించి కస్టమర్ ఎప్పుడు సంతృప్తి ఉంటాడో ఆ యొక్క సంతృప్తిని ఆధారంగా చేసుకుని వస్తువు యొక్క ఉత్పాదకత జరగాలి, ఆ సంస్థ యొక్క అభివృద్ధి ఏర్పడుతుంది. అతను ఉత్పత్తి మరియు సంస్థ సూత్రాల యొక్క వ్యక్తిగత వైవిధ్యాల నుండి మరియు కొన్ని ఆదర్శక నమూనాలను వివరించారు. అతని వ్యక్తిగతంగా కొన్ని ఆదర్శ నమూనాలను పీటర్ డ్రక్కర్ తన యొక్క వివరాలను అందించాడు. వాస్తవానికి డ్రక్కర్
మేనేజ్మెంట్ వృత్తి గురించి రాసినప్పుడు అతను దానిని ఒక క్రమశిక్షణగా భావించి దాని అభ్యాసకులకు సమాచారం మరియు పరిస్థితుల యొక్క అస్తవ్యస్తమైన ప్రవాహంలో కొట్టుకుపోకుండా ప్రాముఖ్యత గల నక్షత్రాలను గుర్తించడానికి బోధించాడు. అంటే ఏ విధంగా ఉండాలి ఆ యొక్క సమాచారం అభ్యాసకులు ఎవరైతే మేనేజ్మెంట్ అబ్జెక్టివ్ కావచ్చు, లేకపోతే నేను నిర్వహణ విధానాల గురించి ఇతనైతే చెప్పాడో వాటిని అమలుపరచడానికి వాటి యొక్క స్థితిగతుల గురించి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి ఇతను ఆ యొక్క అభ్యాసకు బోధించాడు. డ్రక్కర్ యొక్క నిర్వహణ, డ్రక్కర్ యొక్క మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అంటే నిర్వహణ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వ్యక్తిగత స్వేచ్ఛను సాధించడానికి మరియు స్వీయ నియంత్రణ ద్వారా బాధ్యతను స్వీకరించడానికి ప్రధాన దశను అందిస్తుంది. వ్యక్తిగతం తనకు తానే కూర్చుండా తన అందరి కోసం స్వేచ్ఛను ఇస్తూ అతను స్వీయ నియంత్రణ ద్వారా బాధ్యతలు, ఇది నా బాధ్యత, ఇది నేను చేయాలి, నేను చేయగలను అనే ప్రధాన దశను అందిస్తాడు పీటర్ డ్రక్కర్. అయితే వ్యాపార సంస్థలు ఆర్థిక పనితీరు, వ్యాపార సంస్థలు ఆర్థిక పనితీరు సమాజం మరియు వ్యక్తి యొక్క సంచిత అవసరాలను తీర్చలేకపోతే పనుల్లో ఎవరికి మరియు గందరగోళం మరియు భయాలు శక్తుల మధ్య ఏది గందరగోళం భయాలు అది అవుతుందో లేదో, ఈ పని ఎట్లా ఉంటాయి చేస్తుంటే గందరగోళం చేస్తే ఆ పని అడ్డంకులుగా ఏర్పడుతుంది. వాటిని తీర్చుకోలేకపోతే మనలో ఎవరికి మరి గందరగోళం మరియు భయాలు శక్తుల మధ్య ఏది కూడా నిలబడదు. నిర్వాహకుల పాత్రపై మరియు వారు మోస్తున్న అపారమైన బాధ్యతలు డ్రక్కర్ గొప్పగా నొక్కి చెప్పడంలో అసలు. డ్రక్కర్ యొక్క ప్రధానమైన భావనలు ఆబ్జెక్టివ్ల ద్వారా నిర్వహణ, అంటే లక్ష్య నిర్దేశన ద్వారా నిర్వహణ అనేది అతి ముఖ్యమైనది. మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్ లక్ష్య నిర్దేశన ద్వారా నిర్వహణ, ఒక లక్ష్యం నిర్దేశించి అది నిర్వహించేలాగా ఆ పనిని పూర్తి చేసేలాగా పీటర్ డ్రక్కర్ ఉపదేశం చేయబడింది. అతను చెప్పాడు. డ్రక్కర్ కూడా నిర్వహణ ఎల్లప్పుడూ పనిచేయదని, కొన్నిసార్లు లక్ష్యాలతో నిర్వహణ ఎల్లప్పుడూ పనిచేయదు, కొన్ని లక్ష్యాలు ఆ యొక్క నెరవేర్చకపోవచ్చు కూడా అంటాడు. అయితే అయినప్పటికీ వైఫల్యానికి కారణం అమల్లో ఉన్నాయని మరియు ప్రాథమిక ప్రక్రియలో అంతర్లీనంగా లేవని అతని విషయం. ప్రాథమికంగా లేదు, అతను ఆ లక్ష్యం నిర్వహించడానికి ఎంతో కృషి చేసి అతని యొక్క లక్ష్యాలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలని చెప్పారు. ముఖ్యమైన సూత్రాలను రూపొందించడానికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కు సహకరించారు. పరిపాలన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క పరిణలో ఎటువంటి సందేహం లేదు. పీటర్ డ్రక్కర్ యొక్క సేవలు. ఇక పీటర్ డ్రక్కర్ను ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్గా పిలుస్తారు. అతను మేనేజ్మెంట్ను సమర్థత, ప్రభావం, లక్ష్య ధోరణి మరియు సమయ నిర్దిష్ట కోణం నుండి చూశాడు. పీటర్ డ్రక్కర్ ఏం చేశారంటే తన ఆలోచనలన్నీ నిర్వహణను ఏమైనా సమర్థత, ప్రతి ఒక్క పనిని ఒక సమర్థవంతంగా నిర్వహించలేక, ప్రభావం, ప్రతి ఒక్క ప్రభావం అనేది చాలా ముఖ్యం. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క నిర్వహణ విధానంలో ప్రభావం అనేది అతి ముఖ్యమైన విధానం. లక్ష్య ధోరణి, లక్ష్యాన్ని ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కార్మికుడు ఏ వ్యవస్థలో పనిచేసిన ప్రతి ఒక్క కార్మికుడు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని పని చేసేలాగా చెప్పాడు. అదే లక్ష్య ధోరణి మరియు నిశ్చిత సమయ పాలన. ఇప్పుడు మన క్లాస్ 11 to 12 వరకే అది ఒక సమయ నిశ్చిత కోణం. ఆ యొక్క సమయ విశిష్టత అనేది చాలా ముఖ్యం. ఈ యొక్క కోణం నుంచి పీటర్ డ్రక్కర్ చూశాడు. నాలెడ్జ్ వర్క్ అంటే విజ్ఞానంతో పనిచేయడం, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనము మీకు చెప్తాము. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ అంటే అవి మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ అంటే రివ్యూ గోల్స్ అంటే లక్ష్యాలను సమీక్షించడం, సెట్ ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలను నిర్దేశించుకోవడం, మానిటర్ ప్రోగ్రెస్ పురోగతిని నిర్దేశించుకోవడం, ఎవాల్యుయేట్ పర్ఫార్మెన్స్ పనితీరును అంచనా వేయడం, రివార్డ్ ఎంప్లాయీస్ ఇది మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్లోని ముఖ్యమైన లక్ష్యాలు. అలాగే స్మార్ట్ జాబ్స్ తోరన్ యొక్క స్మార్ట్ అంటే స్పెసిఫిక్ నిర్దిష్టత, మెజరబుల్ కొలవగల, అచీవబుల్ సాధించగల, రిలవెంట్ సంబంధిత మరియు
టైం పీరియడ్ సమయానుకూలమైనదిగా ఈ యొక్క దాని గురించి మనకు ఈ యొక్క కన్క్లూజన్లో డ్రక్కర్ యొక్క భావనలు ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల్లో విస్తారంగా ఉపయోగించబడ్డాయి. పీటర్ డ్రక్కర్ యొక్క సూత్రాలు కానీ నియమాలు కానీ అతని అన్ని కూడా ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లో ఇవన్నీ బాగా లాభపడ్డాయి. మేనేజ్మెంట్ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అతని సహకారం నేటికి అసలు మేనేజ్మెంట్ నిర్వహణ మరియు ప్రభుత్వ పాలనలో అతని యొక్క సహకారం ఇప్పటికీ అసనామనేది, ఇప్పటికీ పర్వాలేనిది అని చెప్తున్నాను. ఈ యొక్క మనం డ్రక్కర్ యొక్క ప్రధాన భావనలు చర్చించి మనం వాటి సమగ్ర ఉచిత్వం నుంచి మీకు నేను వివరించాను. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో వాటి గురించి మీకు నేను వివరించాను. పీటర్ డ్రక్కర్ యొక్క ఈరోజు పాఠం నేను ఇక్కడే ముగిస్తాను. నమస్కారం.